సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోబీ ఫ్రై చేయబోతున్నానండి. గోబీ ఫ్రై అయితే చపాతీలో చాలా బాగుంటుంది. ఒక పెద్ద గోబీ తీసుకున్నానండి. గోబీకి ఎంత శుభ్రం చేసుకుని ఆడొకటి పురుగు ఉండిపోతుంది. అందుకోసం ఎక్కువ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. మనం ఉత్త వాటర్ వేసి బాయిల్ చేస్తే అవి సప్పగా అయిపోతాయండి. కొద్దిగా మనం సాల్ట్ వేసి బాయిల్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ అనేది దాంట్లో పోయి చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు చిన్న చిన్న పురుగులు అయితే ఆడొకటి బాయిల్ చేసుకుంటే వెళ్ళిపోతాయండి. పైనుంచి అవి వాటర్లో వచ్చి తేలుతాయి. అందుకోసం చాలా పెద్ద మంచి గోబీ అయినా మనం కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి. మనకు తవి కాండ్రం అండి, చిన్న చిన్న గుడ్లు కూడా ఉంటాయి. మనకు ఆకులు రెమ్మల కింద ఉంటాయండి. అందుకోసం కొంచెం మనకు బాయిల్ చేసుకుంటే చాలా సేఫ్టీ అండి. అందుకోసం నేను బాయిల్ చేసుకుంటా. చూడండి అంతా బాయిల్ అయిపోయింది. ఇక్కడ ఒక జల్లెడ వేసుకుని నీరంతా కారిపోవాలండి. ఒక చుక్కుడు కూడా నీరు ఉండకూడదు. ఇక్కడైతే ఒక బొగన పెట్టుకుని తగినంత ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. తాజా కరిపత్త వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక దూరగా మనం ఫ్రై చేసుకోవాలండి. అల్లం పేస్ట్ అనేది కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం సాల్ట్ ముందే వేసుకున్నాను. అందుకోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఉసుకుని ఇక్కడ రెడ్ చిల్లీ వేసుకున్నాను. రెడ్ చిల్లీ అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. దీంట్లో నేను గరం మసాలా వేసుకుంటాను. అందుకోసం తక్కువ వేసుకున్న రెడ్ చిల్లీ అయితే నేను కొంచెం దూరగా ఫ్రై చేసుకునేప్పుడు గోబీ అనేది వాటర్ అంతా కారిపోవాలండి. ఒక చుక్క కూడా వాటర్ ఉండకూడదు. ఇవన్నీ దీంట్లో వేసుకున్నాక ఈ గోబీ బాగా కలుపుకోవాలండి. మసాలాలని దీనికి గోబీకి అంటకాల. ఇక్కడైతే గ్యాస్ నేను సిమ్లో పెట్టుకున్నాను. లేకుంటే అడుగు మాడిపోయి మసాలా అంతా కాలిపోతుంది. కింద నుంచి సిమ్లో పెట్టుకుని ఇవన్నీ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేను కొద్దిగా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. మనం ధనాల మసాలా వేసుకోవచ్చు. మనకాడ ఏం లేకుండా మ్యాగీ మసాలా అయినా వేసుకోవచ్చండి. మ్యాగీ మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మ్యాగీ మసాలా వేసుకున్నాక కొద్దిగా ఇక్కడైతే నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను అండి. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం సిమ్లో మనం కుక్ చేసుకోవాలా. ఇది గోబీ అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కొంతమంది అయితే ఊరికని ఇలా ఆయిల్ వేసి కొంచెం కారం పొడి, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తారు. అలా చేయకూడదండి. ఇవన్నీ మసాలా వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటారు. మన పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసినాక నా కామెంట్ తెచ్చుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.